దేవుడు ఒకసారి చంపుతాడు, మందు ప్రతిరోజు చంపుతుంది. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? అర్జున్, నిన్నే అడిగేది. వీడిని అడిగి బొక్క. క్రిష్, నీ సంగతి ఏంటి? నాదేముంది, డౌన్ లేదు. మీరేం చెప్తారు? సరే, నేను మాట చెప్తా. వచ్చిండయా పెద్ద సైంటిస్టు. లాస్ట్ టైం అడుగుతున్నా, వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఇక ఏముంటాయి మామ వీకెండ్స్ అంటే నార్మల్ లైక్ రూమ్లో కూర్చోవడం అండ్ ఫోన్ స్క్రోల్ చేయడం అంతే కదా మన వీకెండ్ అంటే. అట్లా సరే, నేను మాట చెప్తా. మనం బాహుబలికి వెళ్దాం. బాహుబలి ఎపిక్ వర్షన్ రిలీజ్ అవుతుంది, 2 parts కలిపి. అసలు అంతకన్నా పీక్ మనం మళ్ళీ మళ్ళీ చూడలేము. వీ హ్యావ్ టు గో. ఇంకా మనం వెళ్ళాల్సిందే. వాట్ యూ గెస్? అయితే ఈ వీకెండ్ ఒక మంచి సీనియర్ స్క్రీన్ వెళ్దాం. అరే, థియేటర్ మాత్రం PCXకి వెళ్దాం. అసలు ఆ స్క్రీన్ ఏమైనా ఉంటుంది చెప్పు? అసలు ఆ పీక్ మూవీకి అదే ఉంటుంది. బాగానే ఎక్స్ట్రోల్ చేస్తున్నావుగా. అసలు ఇది మాత్రం మనం మిస్ అవ్వకూడదురా, బికాస్ అంత పీక్ మూవీ మనం మళ్ళీ మళ్ళీ చూడలేము థియేటర్స్లో. అవసరమా మామ? లైక్ పీసీఎల్స్ అంటే మరీ కాస్ట్ ఉంటుందేమో. అవసరం అంత డబ్బులు ఖర్చు పెట్టడం. అరే, ఆయన డబ్బులు ఏముందిరా, నేను చూసుకుంటా అంటున్నాగా. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. అదిరా మామ, బాహుబలి ది ఎపిక్. Cheers guys. మామ, కృషి గారి పిల్ల అనుకుంటారు అక్కడ. రెడ్ బుల్ ఇవ్వా? అరే ఇన్ని రోజులు వచ్చింది కదా. ఏందోరా భయ్, సన్ రైజ్ కూడా వచ్చింది. కిడ్నాపర్స్ ఫోన్ చేస్తా అని చెప్పి 4 గంటలు అయింది, ఇంకా ఎవ్వరు ఫోన్ చేయలేదు. రే అసలు నాకేం చేసినామో కూడా అర్థం కావట్లేదా ఈ నైట్ అంతా. రే కళ్యాణ్, ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. అనవసరంగా వచ్చి రిస్క్లో పడ్డాము. రే నేను అప్పటికే చెప్పినారా వద్దు ఇవన్నీ అని చెప్పి. అసలు నా మాట వింటేనే కదా నువ్వు. రే కళ్యాణ్, అసలు ఇదంతా ఏంటిరా మనకి? ఎందుకురా నన్ను ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి నిల్చోబెట్టావు? చెప్పురా, నీ వల్లేరా మొత్తం ఇదంతా. అరే ఇగో నేను చెప్తున్నా కదా,
వాడిని అడగడం వల్ల నో యూస్ రా. ఇదంతా నీ వల్లే వచ్చింది రా భయ్. అనవసరంగా వచ్చి ఇదంతా దాంట్లో పడ్డాం. అరే వద్దురా, ఇంతటితో ఆపేద్దాం, లేకపోతే అటో ఇటో తెలుసుకుందాం. సరే నువ్వు చెప్పావుగా ఆ రోజు కిడ్నాపర్స్ ఇంకా లొకేషన్ అదే ఉంటుందని చెప్పి, ఇప్పుడు పోయి వీడిని ఇక్కడనే ఉంచుదాం రా భయ్. సరే అంటుంటే నువ్వు వీటితో నుండు, నేను పోయి సార్ట్ అవుట్ చేసుకుని వస్తాను. ఏంది పంచాయతీ మనకి, నేను పోతున్నా, నేను ఏదో ఒకటి చేసుకుని వస్తాను. ఏమైతే అరే ఇంకో ఫ్రెండ్స్ లేకుండా కదా ఇంకా పర్సనల్ ఫీలింగ్స్ ఇట్స్ నాట్ లైక్ ఇంకా ఫ్రెండ్ కాబట్టి ఏది పడితే చూపిస్తున్నా. ఏం కాదా నాకు స్పేస్ కావాలరా. ఇట్స్ నాట్ లైక్ ఎవరు పడితే అది చూసేకూడదు. ఓకే ఒక్క డైరీ ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? పర్సనల్ సీరియస్ ఏం రా ఇప్పుడు ఇయ్యాలంటావు అంతేనా? రే ఇప్పుడా బాబు మరి నువ్వు ఏం సార్ ఎప్పుడు ఫైట్ చేస్తుంటారు. పాట సరే ఓకే సార్ నన్ను కాన్సెప్ట్ ఏంట్రా పిచ్చి పట్టిందా నీకు? వద్దులే బాబు, ఈ డైలాగ్ నువ్వు వద్దు, నువ్వు తొక్కలో ఆపోజిట్ ఓపెన్ రైట్. నువ్వే బాయ్. నీ అబ్బా నవ్విస్తావు. సరే ఓకే మామ. సంజయ్ గారు ఎట్లాగో తిరుపతి పోయిండు కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నా. లుక్ వాట్ ఐ ఫౌండ్ బాయ్. ఫైనలీ దొరికేసినాయి బాయ్. అయ్యో లెట్స్ గో. ఫైనల్లీ చెప్తున్నా, వానికి మాత్రం అస్సలు చెప్పడానికి వీల్లేదు. ఈ కాన్సెప్ట్ గురించి వాడికి అస్సలు తెలియదు. మొత్తానికి మనం పక్కా బ్లాస్ట్ చేస్తున్నాం. చలో లెట్స్ గో. ఏ సంజు, అలాగే ఆగస్టులో మనకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, అలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా అరకు వెళ్దాం. అలాను మా వాళ్ళ రిసార్ట్ ఉంది. చెప్పరా అమ్మా, నీ పక్కన ఉన్నారా? ఏం లేదు, ఒకసారి పక్క వస్తావా? వచ్చి చెప్పు. ఏం లేదు, నెక్స్ట్ మంత్ ప్లాన్స్ ఏం పెట్టుకోకు, ముఖ్యంగా 4th సెప్టెంబర్. ఎందుకురా? ఎందుకంటే ఆ రోజు జర మనము బయటికి వెళ్తుంది. సరే సరే ఓకే. సెట్గా ఇంకైతే సంజుని ఫుల్ సర్ప్రైజ్ చేయొచ్చు. చూసినవరా, ఏడు ఆ రోజు మనతో ప్లాన్ పెట్టుకుని కూడా ఆడితో వస్తా అంటున్నాడు. మరి అప్పుడు మాతో వస్తాడు ఎందుకు చెప్తున్నావురా? అంటే ఫోర్త్న హండ్రెడ్ కాన్సెప్ట్ వస్తుంది. ఎప్పటి నుంచో వెళ్దామని అడుగుతాము. అందుకని మేబీ వాడికి సరే వేరే కాల్స్ వస్తున్నా. అదే నేను వెళ్ళాలి. చూసినారా, డబ్బున్నాడు గురించి ఇచ్చాడు. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా మనతో ఆ రోజు బాహుబలి రాకుండా వాళ్ళతో వెళ్ళినప్పుడే అర్థం చేసుకోవడం సార్. ఏంట్రా ఫ్రెండ్, ఏదో రోజు దొరుకుతాడు, ఆ రోజు చేస్తాం మనం అంటే ఏంటో. అమెరికాస్ ప్రాబ్లమ్స్ దట్ అది చాలా 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 ఇష్టం. క్రేజియస్ట్.
నాకు తెలుసు ఆయన కాన్సెప్ట్ నాకు గట్టిగా నీకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి అందుకే నేను ప్లాన్ చేసిన గట్టిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అమ్మ ఏం ఫీల్ ఉందని వస్తున్నా వచ్చిండ్రా అమ్మ లాస్ట్ లో వచ్చిండు నేను అప్పటి వరకు ఆల్రెడీ సాంగ్స్ ఎత్తికి హైప్ విక్రమ్ సాంగ్స్ మనకి లియో సాంగ్స్ అన్ని పడ్డాయి ఇంకా ఏదో ఒక చిన్న కార్నర్ లో మన దగ్గరకు వచ్చేసింది అనేసరికి ఇంకా నాకు అదే నేను అప్పుడు నీ ఫేస్ చూసిన వెలిగిపోయిండేవా అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ బాయ్ ఎనీథింగ్ సో యాజ్ వీ అనుకున్నట్టే సో ఎంతైనా ఫైనలీ అంటారు అయితే డైరీగా ఎస్ కాన్సర్ట్ తీసుకెళ్ళు ఇంకా యా డీల్ ఇస్ అ డీల్ సో ఇంకా తప్పదు Yeah. యా ఫైనలీ యాక్చువల్లీ తీసుకెళ్ళనుకున్నా బట్ ఇట్స్ ఓకే యా కూల్ దెన్ చూస్తాం చలో సిల్లీగా లోపల బాగానే దాచుకున్నాడు బాబులే ఇగో డైరీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ బై చదవాల రైట్ ఫొటోస్ అందినాయి అనుకుంటా. అవి నా ఫొటోసే అని గ్యారంటీ ఏంది? సరే ఇలా కాదు గాని 5 లక్షలు ఇస్తా, అప్పుడేం చేస్తావు? 5 లక్షలా? అసలు ముందు నీకేం కావాలో చెప్పు. మీ ఫ్రెండ్ సంజుని కిడ్నాప్ చేయాలి. వాట్? ఏంటి జోక్ చేస్తున్నావా? అది కూడా నా ఫ్రెండ్ సంజుని. కమ్ ఆన్, ఐమ్ నాట్ డూయింగ్ దిస్. నువ్వే చేసుకో, ఐ డోంట్ కేర్. ఏంది మళ్ళీ కాల్ చేసావు? సరే నువ్వు ఈ పని చేయదని అర్థమైంది, కానీ ఇవే పిక్చర్స్ నీ పేరెంట్స్కి పంపిస్తే అప్పుడేం చేస్తావురా? ఓ ఓ ఓ సి, పేరెంట్స్ దాకా ఎందుకు? కిడ్నాపింగ్కి హెల్ప్ చేయమంటున్నావు? సరే ఏదో ఒకటి చేసి నేనే ట్రై చేస్తాను. బట్ వెయిట్, నాకు కొంచెం టైం కావాలి. ఏంటి సంగతి ఏంటి మరి అయితే మా 2 days బ్యాక్ నాకు ఫోన్ కాల్ వచ్చింది. 2 days నుంచి ఫోన్ చేస్తున్నాను. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ విషయం జస్ట్ నీకు ఒకటి చెప్పుకోవాలి. అవునా ఏమైంది సార్ చెప్పమ్మా ఏం లేదా, సో 2 days బ్యాక్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాడితో నేను నా పిల్లలతో దిగిన పిక్స్ వచ్చేసిన వాడేమో నా పేరెంట్స్ పంపిస్తాను బెదిరిస్తున్నాడు. అసలు వాడు నా పేరెంట్స్ పంపించకుండా ఉన్నాడంటే ఒక పని చేయమన్నాడు. సంజుబాయిని కిడ్నాప్ చేయమన్నాడు. వాళ్ళు ఫోటోస్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు మళ్ళీ బ్లాక్ నాకు అదంతా సంబంధం లేదు. ప్రస్తుతం నా మైండ్ ఇదే రకం. నేను సంజుబాయిని వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను, ఫిక్స్ అయిపోయాను. పిచ్చాను మీకు అసలు కిడ్నాపింగ్ ఇది అసలు మనకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వీడికి డబ్బులు పిచ్చి ఉంది కాబట్టి కిడ్నాపర్స్ మనకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్తే వీడి పని చేస్తాడేమో. కానీ వాడు కాల్ కట్ చేసే ముందు ఒక మాట అన్నాడు. వాడు నేను సంజీవాన్ని కిడ్నాప్ చేసి ఒక 10 లక్షలు 10 lakhs ఇస్తాను. కానీ ఆ 10 లక్షలు నాకు ఒక్క పైసలు కూడా వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నువ్వే ఉంచుకో. ఎలాగైనా
నాకు హెల్ప్ చేయమా ప్లీజ్. వానికి ఇంకా ఆ పని చేస్తున్నామని చెప్పేసాను. హలో మామ, మామా ఉన్నారా కిడ్నాపర్స్ అక్కడ? నువ్వు నాకు 10 లక్షలు ఇస్తావా? అసలు ప్లాన్ చేసిందే నేనైతే. ఇంక ఇందులో కిడ్నాపర్స్ ఎందుకు ఉంటారా? అర్థం కావడం లేదు కదా. సరే, మొత్తం క్లియర్గా చెప్తా, ఇప్పుడు విను. అసలు ఇదంతా స్టార్ట్ అయిందే ఆ డైరీ వల్ల. అసలు ముందు ఐడియా నా మైండ్లోనే లేకుండే రోజు. కానీ ఎప్పుడైతే ఆ డైరీ ఓపెన్ చేశానో ఫస్ట్లో సంజు గారి గురించే చదివా, అంతా బాగానే ఉంది. కానీ ఆ డైరీ లాస్ట్లో మాత్రం నాకు ఒక కోడ్ లాగా కనిపించింది మామ. అసలు అది ఏంటా అని చెప్పి చాలాసేపు ఆలోచించా. అప్పుడు అర్థమైంది. సంజు వాళ్ళ నాన్న కొంత డబ్బు ఇల్లీగల్గా సంపాదించాడని. కానీ అది ఎక్కడ పెట్టాలో తెలియక ప్రస్తుతానికి వాడి కొంతలోనే పెట్టాడని ఆ రోజు విన్నా. నేను చేశాను. ఓ వైఫ్ అయిందా? ఓకే. సో ఇది బ్యాంక్ ఇంకా 3 lakhs. సో ఇవన్నీ పాస్వర్డ్ అంతే. ఇంకా అక్కడితో నా గేమ్ స్టార్ట్ చేశాను. నార్మల్గా అడిగితే వాడు ఇవ్వడం నాకు తెలుసు. అందుకే నా ప్లాన్లోకి నిన్ను లాగా నీ వీక్నెస్ని వాడుకున్నాను. అయినా ఈ విషయం సంజయ్కి చెప్పొచ్చు, కానీ అప్పుడు నీ పని జరగదు. ఇంకెలాగో నీకు నేను తప్ప వేరే ఫ్రెండ్స్ లేరు కాబట్టి నువ్వు నన్ను అప్రోచ్ అవుతావు నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయినా ఎక్కడో నువ్వు ఈ పని చేయవనిపించింది. అందుకే ఎందుకన్నా మంచిదని చెప్పి వాడు తాగే రెడ్ బుల్లో నేనే మత్తు కల్పిస్తాను. కదా. అండ్ ఆల్సో గెట్ రెడీ. మధ్య టైం ఇంకా కాసేపట్లో దిగిపోద్ది. ఆ తర్వాత నువ్వు వాడికి ఏం చెప్పుకున్నా పర్లేదు. సొంత ఫ్రెండ్ని మోసం చేసావని ఇంకా నిన్ను అస్సలు క్షమించడు. సరే వెళ్ళి పోలీసులకి చెప్తానంటావా? వెళ్ళు. నీ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ వాళ్ళ ముందరే పెడతాను. ఇంకా డబ్బు అంటావా? అది ఇల్లీగల్గా సంపాదించింది కాబట్టి దాని గురించి వాళ్ళు బయటకు కూడా చెప్పుకోలేరు. ఇంకా నువ్వు నన్ను పట్టుకోవాలని అస్సలు ట్రై చేయకండి రోయ్. అస్సలు దొరకను. తప్పు చేసావు అర్జున్, తప్పు చేసావు. మనం చేసేదే తప్పు రా క్రిష్. దాన్ని కరెక్ట్గా చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అయినా ఇప్పుడు నువ్వు నా మీద రివెంజ్ తీసుకోవడానికి నువ్వేమీ పార్థివి కాదు, నేనేమి మళ్ళీని కాదు. అర్థమైందా రాజా? హలో సంజు,
వీళ్ళు నన్ను ఫుల్ స్కామ్ చేసేసారా. వదిలేరా, ఇప్పటికైనా రియలైజ్ అయ్యా ఎవరు అలాంటి వాళ్ళు అని.